సాక్షిపై కక్ష సాధింపు దేనికంటే ఒకటేమో డిఎస్పీఎల్ ప్రమోషన్లకు సంబంధించి చెప్పారని, రెండు అమరావతిని రక్షించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానల్కు మళ్లించి పొన్నూరు నియోజకవర్గంలో 72,000 ఎకరాల పంట పొలాలను ముంపునకు కారణమైందని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యను వేసినందుకు కూడా చేశారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళే రాసుకున్నారు, వాళ్ళ తెలుగుదేశం పత్రిక ఈనాడే రాసుకుంది. రాజధానిలో వరద ముంపు నివారణకు మరో 2 ఎత్తిపోతల పథకాలు, ఉండవల్లిలో ఒకటి, వైకుంఠపురంలో మరొకటి, అనుమతులు రాగానే త్వరలో టెండర్లు. ఇప్పటికే మరి 4-5 రిజర్వాయర్లు కట్టాలని 6,000-7,000 కోట్లు. మరి ఇవి కూడా మరి ఇప్పుడు ఇది రాజధానిలో వరదే లేదంటారు, వరద ముంపు నివారణకు ఇన్ని స్కీములు ఎందుకు పెడుతున్నారు? మరి అదేమని రాస్తే సాక్షి మీద కక్ష సాధింపు కేసులు పెడతారట. మీకేమనిపిస్తుంది రాంభూపాల్ గారు? ఈ రెంటిని కలిపి చెప్పండి సార్. నేను మొన్న ఇక్కడ అమరావతిలో ఏదైతే భూములు మొదటి దశలో తీసుకున్నారో ఆ గ్రామాల్లో పర్యటించాను సార్. ఒక రోజంతా దాదాపు అక్కడ ఉండే ముఖ్యమైన టీడీపీ నాయకులు, మండల అధ్యక్షుల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కలిశాను. అక్కడ అదే విధంగా వర్షం వచ్చి ఆ నీళ్లు ఆగిపోయిన ఆ ప్లేస్లు కూడా పోయేసారు. వాస్తవానికి నిజాన్ని ఒప్పుకోలే, తప్ప రైటా మీరు కట్టదలుచుకున్నారు అమరావతిలో, ఓకే కడతారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటి? దానికి సరైన ఏర్పాట్లు లేకుండా వర్షపు నీరు వచ్చింది. నీళ్లు వచ్చిన విషయాన్ని రాస్తే, వచ్చిన విషయాన్ని ప్రజలు గమనించిన తర్వాత ప్రభుత్వం దాని భవిష్యత్తులో ఏం చేయాలా? ఇప్పుడు చెప్తున్నారు లిఫ్ట్ గురించి. ఆ పని ముందే చేయాలి కదా. మీరు అక్కడ వర్షం వస్తే నీళ్లు దిగువ ప్రాంతం అక్కడ నిలబడిపోతాయి, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది, రాజధానికి అది ఆటంకం అవుతుందని తెలిసినప్పుడు మీ ప్లాన్లు అది ఎందుకు లేదు? పోనీ లేదు, ఇతరులు చెప్పిన తర్వాత గుర్తించినారు, గుర్తించినందుకు అభినందించండి. గుర్తించాం, పలానా వాళ్ళు చెప్పారు, మేము గుర్తించినామని చెప్పేసి అప్పుడు కేసులు పెట్టడం ఏంటి? కేసులు పెట్టడం ద్వారా ఎట్లా నోరు మూపిస్తారు? అక్కడ వాళ్ళు చెప్పింది, నేను కొద్దిమంది ఇంజనీర్లతో కూడా కలిసాను సార్. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, గతంలో ఏవైతే పిల్లర్స్ వేసి ఆపేసినారో ఆ 3 ప్లేసుల్లో అక్కడ సుమారుగా 15-20% దాకా డ్యామేజ్ జరిగింది. ఐరన్ కానీ ఇప్పుడున్న పిల్లర్ సిస్టమ్ కానీ సుమారు 15-20% డ్యామేజ్ జరిగింది. దాన్ని రెస్టోర్ చేయడానికి మేము కొత్త టెక్నాలజీ వాడుతున్నాం. అంటే మనం కారణం ఏమైనా గత 10 సంవత్సరాలుగా రాజధాని నిర్మాణం జరగలేదు. అది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవచ్చు, రాజధాని మీద వివాదం కావచ్చు, ఈ కారణాలన్నిటి వల్ల రాజధాని నిర్మాణం జరగలేదు. ఇప్పుడు చేపడుతున్నారు. ఇప్పుడు అదనంగా మీరు 91,000 కోట్ల అంచనాలు పెంచినారు. సుమారుగా 91,000 కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడుతున్నప్పుడు ఆ ప్రాంతం మునగ ప్రాంతంగా మారుతుందా, నిజంగా అక్కడ ఉపయోగపడుతుందా అనేది ఆలోచించి కదా చర్యలు చేపట్టాలి. ఇప్పుడు చేపట్టకుండా తీరా మొన్న అంతకుముందు 4 లిఫ్ట్లు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 2 కొత్త లిఫ్ట్ల గురించి ఈ రోజు పత్రికల్లో కూడా వచ్చింది. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, మీరు అక్కడ రాజధాని నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు ముందస్తుగా ఈ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? తీసుకోకపోగా ఇవి ఈ రకంగా జరుగుతున్నాయంటే రాసిన పత్రికల మీద, ఛానళ్ల మీద కక్ష కట్టి ఆ రకమైనటువంటి ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు కొన్ని పత్రికలకు. సాక్షికి సరే వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇతర పత్రికల పరిస్థితి కూడా ఉంది. చిన్న పత్రికల్లో ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. అందుకని ఈ నోరులు మూపించి వాస్తవాల్ని కప్పిపుచ్చడం ద్వారా తమ తప్పులు కప్పిపుచ్చుకోవాలనుకుంటే జరగదు. అల్టిమేట్ గా ప్రజలు యూరియా గురించి మొన్నటి వరకు మీరు యూరియా అన్నారు, యూరియా గురించి అసలు యూరియా కొరత లేదు, ఇది అక్రమంగా తరలించినారు. ముఖ్యంగా అనంతపురం నుంచి కర్ణాటకకు తరలిపోయింది, అక్కడ శ్రీకాకుళం నుంచి ఒరిస్సాకు పోయింది, అందుకని యూరియా కొరత వచ్చిందని రాసినారు. ఇదే పత్రిక ఈ రోజు ఏం రాస్తున్నారు? బ్యానర్ ఐటమ్ పెట్టి రాసినారు. నేను అన్ని పత్రికలు రాయాల్సి వచ్చింది. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలు కూడా యూరియా కొరత ఉంది, ఎందుకు యూరియా కొరత వచ్చిందని చెప్పేసి నేను రాసిన. అసలు కారణం ఏమిటి? నానో యూరియాను 40% కంపల్సరీ కొనమని కేంద్రం చెప్పింది. అదనంగా కొంటే టన్నుకు 800 రూపాయలు మీకు బోనస్ కింద ఇస్తామన్నారు. మనం డబ్బుల కోసం కకృతి పడినామని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. డబ్బుల కోసం కకృతి పడి అదనపు టన్నులు నానో యూరియా కొన్నాం. ఆ మేరకు యూరియా తగ్గింది. జనం రైతులేమో నానో యూరియా కొనే పరిస్థితి లేదు. కాబట్టి వాస్తవాన్ని కప్పిపుస్తే అవి ఎక్కువ రోజులు ఉండవు, ఎప్పుడైనా నిజాలు బయటికి రావాల్సిందే. రైట్. కేసులు పెడితే ఇవన్నీ పరిష్కారం అయిపోతాయా? సాక్షి మీద కేసు పెట్టడం కానీ, ఇప్పుడు అమరావతిలో మళ్ళీ వాళ్ళే రాశారు, ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసు పెడతారా? మరి గొంతు నొక్కాలంటే ప్రపంచ బ్యాంకు మీద కేసు పెట్టాలి కదా. వరల్డ్ బ్యాంక్ కూడా లేఖ రాసింది కదా. వరద నివారణ చర్యలను మొదలు చేపట్టి దానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని తర్వాత అదర్ యాక్టివిటీస్కి వెళ్ళమని క్లియర్గా వరల్డ్ బ్యాంక్ రాసిన లెటర్లో కూడా ఉందండి. ఇప్పుడు మనం గత 4-5 సంవత్సరాలుగా చూస్తున్నాము, అమరావతి ప్రాంతం వర్షాకాలంలో వరదతో మునిగిపోతూ ఉంది. కృష్ణలంక గురించి మనం మాట్లాడుకుంటే జగన్ గారి హయాంలో కృష్ణ రీటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల కృష్ణలంక ముంపును నివారించగలిగాము.
మరి ఈరోజు విజయవాడలో మన వరదల్లో ప్రతి ఇంట కూడా ఇదే మాటే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్లనే ఈరోజు విజయవాడ ఒక పెను విపత్తు నుంచి తప్పించుకోగలిగింది అనేసి. మరి అటువంటి ముందు చూపు ఈయన సింగపూర్ లాంటి రాజధాని కట్టాలని కొన్ని కలలు కంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఆయనకు విజనరీ అనేది ఒట్టి కేవలం ప్రచారమేనా? ఆయన మినిమం కామన్ సెన్స్, కనీసం లోతట్టు ప్రాంతాల్లోకి వరద వచ్చినప్పుడు, ఇప్పుడు కొండవీటి వాగు నుంచి కానీ ఇతర వాగుల నుంచి కానీ సర్ప్లస్ ఫ్లడ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలు ఏమున్నాయి? ఇది వరల్డ్ బ్యాంక్ అడిగింది, అదే సాక్షి రాసింది. పోనీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరు మాట్లాడినా కూడా అదే సాక్షి రాసింది. మరి ఒక వ్యక్తి ఈ రాజ్యాంగం కల్పించినటువంటి రైట్ టు స్పీచ్ను ఉపయోగించినప్పుడు, దాని మీద ఒక పత్రిక ప్రచురించినప్పుడు దాని మీద కేసు పెట్టడం అనేది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన రాసినందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడింది పోస్ట్ చేసినందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు, జైల్లో పెట్టారు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి రైట్ టు స్పీచ్ని మీరు ఉల్లంఘించడం కదా, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కదా మీరు కేసులు పెట్టడం. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము రీకన్సిలేషన్ చేసుకోవాల్సింది ఏమంటే, మేము చేస్తున్నది కరెక్టా కాదా, మేము చేస్తాం ఈ చర్యలు తీసుకుంటున్నామని సమాధానం ఇవ్వండి, రిజైండర్ ఇవ్వండి. ఇలా మాట్లాడే విమర్శలు వచ్చాయి, ఒక రిజైండర్ ఇవ్వచ్చు. ఇందాక యూరియా గురించి కూడా మిత్రులు మాట్లాడుతూ రాంభూపాల్ మాట్లాడుతూ చెప్పినారు. 10% ఏదైతే పంటలు 10% ఏదైతే క్రాప్ సోయింగ్ అయ్యిందో 10% పంటలు వేయకనే 34% యూరియా మార్కెట్లోకి వచ్చి బయటికి వెళ్ళిపోయింది. అంటే అది బ్లాక్ మార్కెట్ లేకపోయినట్లు కదా, క్లియర్గా లెక్కలు. ఇది అఫీషియల్ క్యాలిక్యులేషన్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్స్. యూరియా మార్కెట్లోకి వచ్చిన మాట వాస్తవమే, కానీ 10% పంటలు కూడా పడకముందే 34% యూరియా వెళ్ళిపోయింది. అది రాస్తే కేసు పెడతారంట, మాట్లాడితే కేసు పెడతారంట. ఇట్లా కేసులు పెట్టాల్సి వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వాటి మీద జగన్ ప్రభుత్వంలో ఎన్ని వందల ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నవి వాళ్ళు పెడుతున్న కేసులన్నీ ఇటువంటి కేసులేనండి. ఎక్కడ కూడా వాళ్ళు జరుగుతున్న కాదు. గతంలో జగన్ గారి మీద ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశారు, ఆశ్చర్యం వేసేది. అసలు ఏం మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు అయితే, నార తీస్తాము, అది కాదు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిన దాని మీద కేసు పెట్టలేకపోవడం మీ ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే ఎందుకు వచ్చిన కూడా మేము ఇచ్చినటువంటి అతి స్వేచ్ఛ, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి అతి స్వేచ్ఛ వల్ల. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు, అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదు జగన్ టైంలో ఆయన చెబుతున్నాడు విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు నటించడంలో ఆయన తిట్టా కదా. రైట్, మరొక ఇంట్రెస్టింగ్ విషయానికి వెళ్దాం. మద్యం కుంభకోణం జరగలేదని ఏ దేవుడి మీదైనా ప్రమాణం చేయండి, వైకాపా నాయకులకు నారా లోకేష్ సవాల్. ఇది ఎక్కడ విడ్డూరు అండి రాంభూపాల్ గారు? ఇట్లా ప్రమాణాలు చేస్తే ఒప్పేసుకుంటారా? ప్రమాణాలు చేశారు కాబట్టి వదిలేస్తారా, కేసు తీసేస్తారా? మరి గతంలో చంద్రబాబు గారి మీద అనేక కేసులు పెట్టారు, వాటన్నిటి మీద ప్రమాణం చేసి ఆయన కూడా నా మీద కేసులు తీసేయండి అని అడగొచ్చా? అనంతపురం సభలో ప్రమాణం చేస్తారేమో, అంటే ప్రమాణం చేస్తే కేసు లేనట్టేనా? మరి అలాగే లోకేష్ ఇమ్మెచ్యూర్డ్ కామెంట్ కదా. మీరు నారా లోకేష్ గారు ఏదైనా ఒక కేసు ఆరోపణలు చేసినప్పుడు దాన్ని ఇది కోర్టు పరిధిలోనికి సంబంధించింది ఏదైనా ఉన్నప్పుడు కోర్టులో విచారణ జరిగిన తర్వాత మాకు సంబంధం లేదని నిరూపించుకోవాలి. ప్రభుత్వంలో మీరుండి స్టేలు తెచ్చుకొని ఆ కేసు విచారణ జరగకోకుండా వాయిదా వేసుకుంటూ వస్తానక్కడే మీ డొల్లతనం బయటపడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈడీ కానీ సిబిఐ కానీ పెట్టిన కేసుల్లోనైనా కూడా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సంబంధించిన కేసులో కానీ, గత ప్రభుత్వంలో 2014-19 మధ్య జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో కానీ, వీటిలో ఈ కేసుల్లో మీ ప్రమేయం లేదనేసి మీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈడీనో సిబిఐ వాళ్ళైనా కూడా కితాబులు ఇవ్వాలి కదా. మీరు పోనీ మీకు భగవంతుడు సాక్షి కాకపోవచ్చు. మరి అటువంటి కేసులు సందేహం వస్తుంది. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు, చేసేద్దాం వదిలేసినట్టయితే అంటే వదిలేస్తారా? అలాగే అవుతుందండి. భారత శిక్షా స్మృతి అని ఒకటి ఉంది, దానికి సంబంధించి సిఆర్పిసి గైడ్ లైన్స్, బిఎన్ఎస్ చట్టాలన్నీ ఉన్నాయి. దాని పరిధిలో విచారణ జరగాల. విచారణ జరగకపోకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వాళ్ళు రాస్తారు రకరకాలుగా. జగన్ గారి మీద అంటే లఘు చిత్రాలు తీస్తున్నారంట. మరి ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న అరాచకం కింద రాదా? దాన్ని ప్రచారం చేస్తూ ఆంధ్రజ్యోతి వాళ్ళు 3 భాగాలంట అధికారం కోసం జగన్ ఫేక్ హామీలు ఇచ్చారంట. ఫేక్ వార్తలు రాస్తున్న వీళ్ళు అన్ని ఫేక్ వార్తలే కదా, రకరకాల ప్రచారాలు చేస్తూ ఇవాళ సోషల్ మీడియాలో రాయబోతున్నారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి 99% హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో.
రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, వారి పరిపాలన బాగుంది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము ఇబ్బంది పడుతూ ఉన్నామని ప్రజలు వీధుల్లోకి వస్తూ ఉన్నారు, ప్రజల మీద మీరు కేసులు పెడతా ఉన్నారు. రైట్, ఓకే. రాంభూపాల్ గారు చెప్పండి, మీ ప్రమాణం చేస్తే కేసులు పోతాయా? ప్రమాణాలకు అంత విలువ ఇచ్చేటట్టు రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తారు. అంటే ఆయనకి రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఆయనకి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా. మళ్ళీ కోయంబత్తూరులో మాట్లాడితే ప్రతీకారం రాజకీయం లేదు మా దగ్గర అని చెబుతారు. కడపలోనేమో రెడ్ బుక్ నా దగ్గర ఉంది, నాకు తెలుసు, మొత్తం ఏం చేస్తున్నానో చేయటమేనేమో ఎక్కడ చెబుతారు. ఇప్పుడేమో ప్రమాణ స్వీకారాల దగ్గరికి వెళ్ళాడు ఆయన. సరే, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్యం కేసు అనేది రోజు ప్రధాన వార్తే. ఎందుకంటే రోజు దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్లు, అనేక మంది రాజకీయ నాయకుల పేర్లు రోజు వస్తున్నాయి కాబట్టి అది కీలకమైన పార్ట్. ఇంత కీలకమైన కేసులో ఇప్పుడు ప్రమాణం చేస్తే సరిపోతుందా? మరి ఇన్నాళ్ళు నడిపిన కేసు అంతా ఏమైపోతుంది? ఒకవేళ వీళ్ళందరూ కలిసి ప్రమాణం చేసి మేము ఏమి చేయలేదు అందాం, ఒప్పుకుంటారా లోకేష్ గారు? ఎందుకు అంత డొల్లగా మాట్లాడుతున్నారు? రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ కేసు తప్ప నిజమా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. 120 రోజులు 118 రోజులుగా అధికారులను జైల్లో పెడితే కనీసం ఛార్జ్ షీట్ వేయలేకపోతున్నాం. ఎందుకని అది జరగలేకపోయింది? దానికి కారణం ఏమిటి? వాస్తవంగా ఏం జరిగిందని సిబిఐ కోర్టే వాళ్ళు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. నిజంగా ఈ స్కామ్ జరిగింటే దోషులు ఎవరైనా, వారు ఎంతటి పెద్దలు వారైనా ఖచ్చితంగా శిక్ష పడాలి. అది ప్రభుత్వానికి భవిష్యత్తులో ఒక హెచ్చరిక కావాలి. లేదు, ఇప్పటి వరకు మేము రాజకీయ కక్ష చేసినా ఇప్పుడు ప్రమాణాలతో దీన్ని గంగలో కలిపేస్తామంటే మాత్రం ప్రజలు అంగీకరించారు. ఎందుకంటే రోజు రాసింది మరి అదే రోజు చంద్రబాబు గారి మీద వచ్చిన అభియోగాలకు కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు లోకేష్ గారి మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కేసులు ఉన్నాయి, చంద్రబాబు గారి మీద స్కాములు కేసులు ఉన్నాయి. మరి వాటికి కూడా వర్తిస్తుందా? అందుకనే సార్, ప్రమాణాలతో ఇది పరిష్కారం అయింది కాదు, రుజువులతో పరిష్కారం. ప్రమాణాలు ఒకరికొకరు అందరు కలిసి ప్రమాణం చేసుకుంటే అయిపోతుందా? పుణ్యాత్మలు అవుతారు. ప్రమాణాలు కాదు, రుజువులు కావాలి, నేరం ఖచ్చితంగా శిక్ష పడాలి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుకొచ్చింది. ఉదాహరణకి ఉగాది రోజున పూజ చేసి మరి వాలంటీర్లన్నీ మేము కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 ఇస్తాం అన్నారు. మరి ఆ దేవుడి మీద ప్రమాణం చేసినట్లా కాదా? మరి దాన్ని ఎందుకు మరి తర్వాత ఏమి లేదు, మేమే గతంలోనే జరగలేదు, ఇది జరగలేదని తప్పించుకున్నారు కదా. మరి హామీ అమలు చేయట్లేదు కదా. మరి అలాంటి వాటిని ప్రమాణాలుగా తీసుకోరా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ? అందుకనే సార్, ఇప్పుడు 5,000 కాదు మేము ఇస్తున్నది 10,000 రూపాయలు చేసినామని చెప్పినారు వాలంటీర్స్ కి. ఇప్పుడు లాస్ట్ కి ఏమైనా వాలంటీర్స్ అందరూ రోడ్ల మీద వచ్చేసినారు. దేవుని ఎదురుగా, ప్రజలందరి ఎదురుగా చెప్పిన హామీలకే దిక్కులేదు సార్. పాపం దేవుడు ఇప్పుడు మాట్లాడుతాడు ఆయన కాబట్టి ఆయన మీద ఏమైనా చెప్పుకొచ్చినాం. ప్రజలందరి ఎదురుగా, కోట్ల మంది జనం ఎదురుగా చెప్పిన హామీలే ఈ రోజు పరిస్థితి ఏమిటో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఉల్లి పంటకి ఎందుకు గిట్టుబాటు కావడం అంటే పంట ఎక్కువ పండిందంట. రాత్రి పంట పండుతుంది. పొగాకు ఎందుకు గిట్టుబాటు రాలేదంటే పొగాకు పంట ఎక్కువ పండింది. మిర్చి ఎందుకు గిట్టుబాటు కాలేదంటే మిర్చి పంట. అంటే ప్రతిదానికి ఎక్కువ పంటలు పండడం అనేది రైతులు తప్పు, పంటలు పండించినటువంటి ప్రజలు తప్పు. కాబట్టి కారణం ప్రజలు ఎత్తినేయడం. నిజంగా ఇది ఎవరో నమ్మగలరా? అబద్ధానికి కూడా ఒక అర్థం ఉండాలి.